పొద్దు పొద్దునే నిద్రమోహంతో వీడియో, ఎందుకంటే ఆ షాక్ అలాంటిది. ఇది విన్న తర్వాత కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది డిసప్పాయింట్ అవుతారు, కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు తిట్టుకున్నా కానీ చేసేది ఏం లేదు స్వామి, జరిగింది చెప్పాలి కాబట్టి మీ ముందుకు వచ్చాను. సో నిన్నటి వరకు కాదు, మండే నుంచి నేనే కాదు కొన్ని వందల మంది యూట్యూబర్స్ దివ్య వెళ్ళిపోతుందని, నిన్న వచ్చిన అప్డేట్ ప్రకారం దివ్య ఎలిమినేట్ అయిపోయిందని ఒక న్యూస్ అయితే ఇచ్చాము. అది అఫీషియల్, దాంట్లో అయితే తేడా లేదు. కానీ దాని తర్వాత చాలా జరిగాయి. సో ఆ జరిగిన న్యూస్ అయితే వచ్చింది. సో కొంచెం లేట్ అయింది, నేను నిద్రలో ఉన్నా కాబట్టి నిద్ర లేచిన తర్వాత నాకు తెలిసింది. సో అప్డేట్ ఏంటంటే దివ్య సేఫ్ అయిపోయింది. ఆ, అది ఎలా అంటే బిగ్ బాస్ చేతులు అన్నీ ఉంటాయి కదా స్వామి, ఏదైనా చేయగలడు. సో ఫ్యామిలీ వీక్ హ్యాపీగా ఉండాలని సేవ్ చేసినా కానీ, సో ఎలా సేవ్ చేశారనేది ఇంకా క్లారిటీ రాకపోయినా సేవ్ అయితే సేవ్ అయిపోయింది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, నాకు అంటే సిచ్యువేషన్ చూసిన తర్వాత తనుజ గొడవ అనేది ఒక రేంజ్ టీఆర్పీ ఇచ్చింది బిగ్ బాస్కి. అండ్ తనుజని ఎదురించే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో లేరు. సో ఒకళ్ళు ఉంటే తనుజ ఎలాగో ట్రిగ్గర్ అవుతుంది, దివ్య ట్రిగ్గర్ అవుతుంది, ఒక రేంజ్ కంటెంట్ వస్తుంది. టీఆర్పీ నార్మల్గా లేదు మన గొడవ వల్ల. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా టీఆర్పీ పెరుగుతుంది. బిగ్ బాస్కి ఇది చాలా ప్లస్. అంటే అట్ ఏ పాయింట్ మనం బిగ్ బాస్ 9 తెలుగు పసలేని బిగ్ బాస్ అన్న దాన్ని ఒక్కసారిగా సడన్గా దానికి వైపు తీసుకొచ్చింది దివ్య తనుజ. దానికి కారణం దివ్య, ఆ ట్రిగ్గర్ పాయింట్ అనేది. సో ఓవరాల్గా ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, టీఆర్పీ కోసం దివ్య ఉంటేనే తనుజాకి ఎవరైనా ఎదురు చెప్పగలరు. బిగ్ బాస్ హౌస్లో ఇప్పటివరకు తనుజ మీద ట్రిగ్గర్ అంటే ఆ రేంజ్లో ట్రిగ్గర్ అయిన వాళ్ళు, తనుజ చెప్పిన వాళ్ళు, తనుజ మీద హార్ష్గా ఉన్న వాళ్ళు అసలు లేరు. తక్కువ అనడం కంటే కూడా అసలు లేరు. సో ఓవరాల్ ఏం జరిగిందంటే, ఎవరికి ఇష్టంగా లేకపోయినా కష్టంగా ఉన్నా ఇది జరిగింది. సో నా అప్డేట్ రాంగ్ కా స్వామి, దట్ ఈస్ ద ఇనీషియల్ అప్డేట్. లేటర్ చాలా చేంజెస్ జరిగాయి. విన్నాము, మేబీ బిగ్ బాస్ లోపల రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుంటాడు. అదే ఎందుకు పంపించాలి, చూద్దాం. ఇంత మంచి కంటెంట్ ఇచ్చి అమ్మాయిని ఇలా ఎలాగో ఫ్యామిలీ వీక్ ఆప్షన్ వచ్చిందిగా సేవ్ చేద్దాం, సేవ్ చేశారు. సో ఇది జరిగిందండి. సో ఇది అప్డేట్, దివ్య సేఫ్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడం లేదు. సో నాకు కూడా అంటే బేసిక్గా చెప్పిన అప్డేట్ మళ్ళీ మార్చుకోవడం ఇష్టం లేదు, బట్ మార్చాలి, సిచ్యువేషన్ ఉంది కాబట్టి మార్చాలి. సడన్గా ఏదో జరిగింది. సో దిస్ ఈజ్ అప్డేట్ అండి, ఇంకా సో చెప్పడానికి ఏమీ లేదు. దివ్య సేఫ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్. ఈ వీక్ ఎవ్వరు ఎలిమినేట్ అవ్వలేదు. సో ఇట్స్ నో ఎలిమినేషన్, ఫస్ట్ నో ఎలిమినేషన్ ఇన్ బిగ్ బాస్ 9 తెలుగు. సో అంటే చెప్పడానికి ఏం లేదండి. సో నిద్రమోహంతో లేచాను, కొంచెం నిద్రగా చెప్పుంటాను. అయినా కానీ చెప్పాల్సిన అప్డేట్ చెప్పాను. జై హింద్ శ్రీ.